తిరుపతి వెళ్ళాలి అనుకున్నవాడు శేషాద్రి ఎక్స్ప్రెస్ కి తగిలించిన ఇంజిన్ ఉన్నటువంటి ట్రైన్ ఎక్కితేనే తిరుపతి వెడతాడు. హైదరాబాదు వెళ్దాం అనుకున్నటువంటి బోగీలకి తగిలించిన ఇంజిన్ ఉన్నటువంటిది ఒకేలా ఉన్న రైలు పెట్టెలు అందులోకి ఎక్కిన వాడు తిరుపతి వెళ్ళలేడుగా. ఇంజిన్ ఎట్టెడుతుందో భోగి కూడా అట్టే వెడుతుంది. ఇది బ్రహ్మముడి. నువ్వు ఎట్టెడతావో నీ భార్య అట్టెడుతుంది. నువ్వు ఎప్పుడూ ఇహమే కోరుకుని ఎప్పుడూ ఇక్కడ సంపాదన 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 ఇవి ఏడిస్తే, నువ్వు రాగద్వేషాలు పెట్టుకుని నీ పెళ్ళానికి అదే నేర్పితే ఇద్దరూ అయ్యేదేది అంటే పిల్లో కుక్కో. నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే, నువ్వు యజ్ఞం చేస్తే, నువ్వు యాగం చేస్తే, నువ్వు ధర్మం చేస్తే, నువ్వు గోపూజ చేస్తే, నువ్వు భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే, ఆమె మెల్లిగా తెచ్చి మడినీళ్ళు అక్కడ పెడితే, గిన్నె అక్కడ పెడితే, నీకు పంచి అందిస్తే, నీకు పలహారం చేసి పెడితే ఆవిడ తరిస్తుంది. నువ్వు చేసుకోవడానికి ఆవిడ అన్ని చేసి పెట్టింది కాబట్టి ఇది బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడిలో నీవు తరించి ఆవిడ్ని తరింప చెయ్యాలి. అందుకొచ్చావు గృహస్థాశ్రమంలోకి. తప్ప కేవలము భోగానుభవమే కాదు, భోగానుభవము ఉండి ఇది పెద్ద సుఖమా అన్న వైరాగ్యమును పొందడానికి ప్రయోగశాల గృహస్థాశ్రమము. ఇంద్రియములు సుఖాన్ని అడుగుతుంటాయి, అవి అడగకుండా ఉండవు. ఇంద్రియాల పని ఏమిటి అంటే సుఖమే. అవి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అడగవు. ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా రోహిణీ కార్తిలో మీకు ఏసీ రూమ్ ఇచ్చారనుకోండి, ఇందులోంచి బయటికి వెళ్ళి ఎండలో నిల్చుందాం అంటుందా? ఒక్కనాటికి అందులో ఏసీ రూమ్ లోనే ఉందాం అంటుంది. అది ఎప్పుడూ సుఖాన్ని అడుగుతుంది. అది సుఖాన్ని అడుగుతున్నా ప్రయత్నపూర్వకంగా నువ్వు పరమేశ్వరుని యొక్క ఆరాధన యందు నీ శరీరము ఖేదపడడానికి సిద్ధపడితే దీన్నే పెట్టుబడి పెట్టాలి. అందుకే వేదాంతంలో ఒక మాట ఉంది, ఇది పెట్టుబడి. మీరు చూడండి, ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడు, ఆయనకు కొడుకు ఉంటాడు. కొడుక్కి తండ్రి తను సంపాదించిన ఐశ్వర్యం అంతా ఇచ్చేసి వ్యాపారం చేసుకోరా అండవు. ఏం చేస్తాడంటే తన దగ్గర 1000 కోట్లు ఉన్నాయనుకోండి, ముందు 50 లక్షలు ఇస్తాడు. ఇచ్చి ఒరే వ్యాపారం పెట్టంటే చూస్తాడు వీడు ఎలా చేస్తున్నాడు. 50 లక్షల వ్యాపారాన్ని నష్టపరిచేశాడు అనుకోండి, అప్పుడు అనుభవాన్ని గెలుస్తాడు. ఒరే చూసావా ఎంత ప్రమాదం వచ్చిందో, ఎక్కడొచ్చిందో చూసావా, మొత్తం పెట్టుబడి పెట్టుంటే ఇద్దరం బయట నిల్చుందాం, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ కొంత పెట్టుబడి ఇస్తాడు. పరమేశ్వరుడు దీన్ని పెట్టుబడిగా ఇచ్చాడు. మొదటి పెట్టుబడి ఎక్కడిది? తనకున్నదాన్నే తాను పెట్టుబడిగా పెడతాడు. తనకి లేని దాన్ని పెట్టుబడిగా పెట్టలేడు వ్యాపారస్తుడు. తన ఇంట్లోనే ముందు పెట్టుబడిగా పెడతాడు, పెట్టి లాభం సంపాదిస్తాడు, సంపాదించి ద్విగుణీకృతం చేసుకుంటాడు. అలాగే ఇదే పెట్టుబడి, కొత్త పెట్టుబడి ఉండదు. మనకున్నదే మన పెట్టుబడి, మనకున్నదే ఇదే. దీన్ని పెట్టుబడి పెట్టాలి. దీన్ని పెట్టుబడి పెట్టడం అంటే అమ్మ బాబోయ్ ఇది సుఖంగా ఉండాలండి, ఇది సుఖంగా ఉండాలండి అని ఎప్పుడూ దీని సుఖం గురించి ఆలోచిస్తే నువ్వు ఈశ్వరుణ్ణి చేరలేవు. అమ్మో నా డబ్బు బయటికి తానండి, పెట్టుబడి పెట్టనండి అంటే నువ్వు వ్యాపారం చేయలేవు, లాభం రాదు. ఎంత ఉందో అంతే ఉంటుంది. పెట్టుబడి పెట్టి ధైర్యం చేశావు, లాభం వస్తుంది. అలాగే దీన్నే పెట్టుబడిగా పెట్టాలి. దీనితో ఈశ్వరుడి పల్లకి మోయి, దీంతో భగవన్నామం చెప్పు, దీంతో శ్రద్ధతో పుష్పాలు అర్చించి పూజ చేయి, దీంతో భగవత్ కథా శ్రవణం చేయి, దీంతో 4 స్తోత్రాలు చదువు, దీంతో 2 గ్రంథాలు చదువుకో, దీంతో ఒకరికి పెట్టుకో. దీంతో ఏం చేశావో అదే నీకు పెట్టుబడి అయి నీకు లాభాలు తీసుకొస్తుంది. నీ వెంట పుణ్యం అన్న లాభం వస్తుంది. దీన్ని పెట్టకూడని చోట పెట్టుబడి పెట్టావు, నష్టం వచ్చింది, అనుభవించాలి నువ్వే. పెట్టకూడని చోట పెట్టావు పెట్టుబడి పట్టుకెళ్ళి, ఇది ప్రమాదకరమని తెలిసి అక్కడ పెట్టేశావు, నష్టం వచ్చి నీవే భరించాలి. దీంతో చెయ్యకూడనివన్నీ చేశావు, దాచుకున్నావు. ఒక్కనాడు భగవంతుడి గురించి మాట్లాడలేదు, ఒక్క స్తోత్రం చెప్పలేదు, ఒక నామం చదవలేదు, జీవితం మొత్తం మీద ఒక్కనాడు ఈశ్వరుడి పల్లకి నీ భుజాన పట్టింది లేదు, ఒక్కనాడు గురువు గారి పాదాల దగ్గర వంగి నమస్కారం చేసింది లేదు, ఒక్కనాడు పెద్దల దగ్గర ఒక విషయం తెలుసుకుందామన్న తాపత్రయం లేదు. నువ్వు దీన్ని పెట్టుబడిగా పెట్టుకుని నువ్వు పట్టుకెళ్లేదంతా నష్టమే. హీనోపాధులలోకి వెళ్ళిపోవడానికి కావలసిన పాపాన్ని మూట కట్టుకుంటాం. కాబట్టి దీన్ని పెట్టుబడిగా పెట్టి ముందు నడవడం నేర్పవలసిన వాడు భర్త. అందుకని పెద్దవాడిని ఇస్తారు. యోమే భర్త సమే గురువు, భర్త గురువు అవుతాడు. ఎందుచేత గురువు శిష్యుణ్ణి ఎలా తరింపచేస్తాడో భర్త భార్యను అలా తరింపచేస్తాడు. ఆయన సత్పురుషుడు అనుకోండి,
ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని బయటికి వస్తే 2 ఇడ్లీలు పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఆయన చేసుకున్నటువంటి పుణ్యంలో భాగం ఆవిడికి పడింది. ఆయన దుర్మార్గ పనులు చేశాడు, అయినా ఆవిడ ఆయనకి 2 ఇడ్లీలు పెట్టింది. ఇప్పుడు ఆవిడ తరిస్తుంది పతివ్రతగా, మండోదరి తరించి రావణుడు పాడైనట్టు. కానీ నువ్వు తరించలే. కాబట్టి నువ్వు తరించడం ముందు నేర్చుకోవాలి. కానీ ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆవిడ తరిస్తుంది, కానీ పేరు ప్రఖ్యాతి ఉండవు. సీతమ్మ పేరు మీద దేవాలయం ఉంటుంది, మండోదరికి దేవాలయం ఉందా? మండోదరి సీతమ్మ ఎంతటి మహాపతివ్రతయో, సీతమ్మ ఎంతటి సౌందర్య రాశియో, అంతటి మహాపతివ్రత, అంతటి సౌందర్య రాశి. గుడి ఎందుకు లేదు? రావణుడి భార్య కనుక. సరి అయిన భర్త దొరకడం ఎంత అవసరమో, భర్తని భార్య అనువర్తించడం ఎంత అవసరమో, భార్య మాట అవసరమైనప్పుడు భర్త వినడం ఎంత అవసరమో, భర్త మాట భార్య వినడం ఎంత అవసరమో, ఎక్కడ ఒకళ్ళనొకళ్ళు దిద్దుకుంటూ ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంది. ఆ సమన్వయం లేదనుకోండి, అర్థం లేదంటే. ఒక కారు వర్షంలో వెళ్ళిపోతుంటే ముందున్న అద్దాన్ని తుడుస్తాయి 2 ఆ ఊసల్లాంటి వచ్చే అద్దం మీద. ఎంత అందంగా తుడుస్తాయో మీరు చూడండి. అవి 2 ఒకదాన్నొకటి తరువుకుంటున్నాయా, తరువుకూత పెడుతున్నాయా అన్నట్టు ఉంటాయి. 2 ఇలా పెడతాయి, మళ్ళీ ఇది బయలుదేరేటప్పటికి ఇది ఇలా పెడుతుంది. ఏ ఒక్క క్షణంలోనూ 2 కలుసుకోవడం మాత్రం కలుసుకోవు, కొట్టుకోవు. అలా ఉన్నాయి కాబట్టి అద్దం తురవబడుతూ లోపల కూర్చున్నవాడు క్షేమంగా వెళ్ళిపోతున్నాడు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా కదలాలో అలా కదలడంలోనే అందం ఉంది. రైలు పట్టాలు కలుసుకునే ప్రయత్నం చేస్తే పాడైపోతాయి. అలాగే పరిగెత్తాలి. ఏది ఎలా పరిగెత్తాలో అలాగే పరిగెత్తాలి. దాంపత్యం కూడా అలాగే పరిగెత్తాలి. భార్య చెప్పిన మాట మంచిదన్ననాడు భర్త వినాలి, భర్త చెప్పినది మంచి మాట అన్ననాడు భార్య వినాలి. ఈ ఒండరులు ఒకరినొకరు దిద్దుకుంటూ ఈశ్వర పథంలో ప్రయాణం ప్రారంభించాలి. అది ఎప్పటికీ నీకు చేత కాలేదు, నీ గృహస్థాశ్రమం ఎందుకు పనికి రాకుండా పోయింది. ఈ అన్యోన్యత, ఈ నడక నీకు రావాలంటే వాళ్ళిద్దరూ ఎలా తరిస్తున్నారో చూడు. ఆది కుటుంబంగా ఉండి నిజంగా వాళ్ళకి తరించవలసిన అవసరం ఉందా అంటే, ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అందులో కనిపెట్టాలి. పరమశివుడు బయటి భూషణముల చేత అందగాడు కాడు. ఆయన దేని చేత అందగాడు? ఆయన రంగు చేత అందగాడు. రంగు సహజమైనది, శీలము సహజమైనది. శీలం అంటే స్వభావము, స్వభావము అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి. అందుకే పుట్టుకతో బుద్ధి ఎటువంటిది వస్తుందోననే గర్భ సంస్కారం చేస్తారు. కడుపులో ఉన్న పిల్లవాడికి వాడి ఉపాధితో పాటుగా వాడికి స్వభావం అబ్బుతుంది. ఆ స్వభావం దుష్ట స్వభావం అయితే వంశమంతా పాడైపోతుంది. అందుకని వాడి స్వభావంలో మార్పు వచ్చి వాడు మంచివాడిగా ఉండాలని గర్భ సంస్కారములు అని కొన్ని సంస్కారములు చేస్తారు. సీమంతోన్నయనం దగ్గర మొదలుపెట్టి ఎన్నో సంస్కారములు చేస్తారు. పిల్లవాడు పుట్టే వరకు జాతకర్మాదులు కూడా అందుకే ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి పురుషుడికి నిజమైన అందమేది అంటే, పురుషుడు వేసుకున్న బట్టలు, పురుషుడు వేసుకున్న నగలు ఇవి కావు పురుషుడికి అందం. పురుషుడి యొక్క అందం అంతా ఎక్కడుందంటే ఆయన భక్తిలో, ఆయన గుణంలో, ఆయన శీలంలో, ఆయన జ్ఞానంలో అందం ఉంది. స్త్రీకి అందం అంతా ఎక్కడుంది? భర్తని అనుగమించడంలో ఉంది. ఇది అందం, ఇది సౌందర్యం, ఇది దాంపత్యం. కాబట్టి నమో ఆయన చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ. ఇక్కడ ఏం చెప్తే అక్కడ చెప్తుంటారు. అమ్మవారికి ఏం చెప్పారో శివుడి ఎందని చెప్తుంటారు. మీకు ఈ శ్లోకాల్లో ఒక విచిత్రం ఉంటుంది. సరిగా అర్థం చేసుకోకుండా మీరు ఈ శ్లోకాలని కానీ చూస్తే ఏమవుతుందో తెలుసా అండి? అమ్మవారికి అయ్యవారు ఎందుకు పనికి మాలినవాడు అన్నట్లు అర్థం అవుతుంది. అలా అర్థమైంది అంటే నీకు అసలు బతకడమే అర్థం కాలేదు అని. ఈ శ్లోకం ఇచ్చి తాత్పర్యం చెప్పు అన్నారనుకోండి, ఇలా అర్థమవుతోంది అండి అన్నారనుకోండి. ఎందుకంటే ఇక 2వ శ్లోకం నుంచి అగ్ని పరీక్ష పెడతారు శంకరాచార్యులు గారు. మీకు చూపిస్తాను నేను ఆ విషయాన్ని. ఆవిడ చాలా గొప్పది, ఆయన పనికి మాలినవాడు అన్నట్టుగా ఉంటుంది. లోకంలో భగవద్భక్తి తత్పరుడై ధార్మికమైనటువంటి నడవడి ఉన్నవాడు పనికి మాలినవాడి కిందే కనపడతాడు లోకానికి. ఆయన రూపాయలు లంచం పుచ్చుకోడు, ఆయనకి సంపాదన మీద ఆశ లేదు, ఆయనకి భగవంతుడు కావాలి, ఆయనకి ఎప్పుడూ ధార్మికమైన నడవడి కావాలి, ఆయనకి సత్యం కావాలి. ఇవి ఆయన గుణములు. ఈ గుణములు లోకానికి అర్థం కావు. ఏమిటో ఆయన అలా ఉంటాడేంటండి, అవి భార్యకు అర్థం అవ్వాలి. ఆయన అందం భార్యకు అర్థం కావాలి.
నీకేం తెలుసు మా ఆయన ఎటువంటి వాడు, మహానుభావుడు. ఎందుకంటే లోకం ఏం చేస్తుందో తెలుసా, ఏమిటో మీ ఆయనకి గడుచుతనం లేదే, అందరూ సంపాదించట్లా ఏమిటి, ₹1 సంపాదన లేదు, ఏమీ లేదు, ఎప్పుడా పరమేశ్వరుడు 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 అంటుంటాడు అంటారు. ఆమె అదే నా అదృష్టం, ఆయన గురించి నీకేం తెలుసు నాకు తెలుసు అందనుకోండి, అది చాలు పురుషుడికి, అది వాడి ఐశ్వర్యం. ఆయనకి ఆయన గొప్పతనం తెలిసున్నా ఆవిడికి అర్థం కాలేదనుకోండి, ఆయన దరిద్రుడు. ఎందుకంటే నిత్యపూర్వుంటుంది ఇంట్లో. ఆయన గొప్పతనం ఆవిడికి అర్థమైంది, నీకు అర్థం కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అర్థం అవుతుంది, లేకపోతే ఆయన అర్థం కాదు నీకు. శ్లోకాలన్నీ అలాగే పెడతాయి. తత్వత ఎలా ఉండాలో అలాగే ఉంటాయి, దాంపత్యం ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. ఎందుకనంటే తల్లికి కూడా తెలియనివి భార్యకే తెలుస్తాయి. నేను మన్నింపబడేదను కాక నేను ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను అని మీరు గుర్తుపట్టాలి. తల్లి కొన్నాళ్ల వరకే పిల్లాన్ని పెంచుతుంది, తర్వాత ఆయన మాట తీరులో, ఆయన మనసులో, ఆయన భావాలలో ఆయన ఎలా ఉంటాడో, ఏ వేటి పట్ల ఆకర్షితుడవుతూ ఉంటాడో, ఎక్కడ మాట తూల్తాడు, ఎక్కడ నిగ్రహించుకుంటాడు అన్నీ తెలిసేది భార్యకే. అటువంటి భార్య, ఇటువంటి భర్త నాకు లభించడం నా అదృష్టం, ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతాను అని ఒక మాట అందనుకోండి, ఆయన జన్మ ధరించిపోయిందని గుర్తు. భార్య స్థానం అంత గొప్పదండి లోకంలో. అందుకే శంకరాచార్యులు వారి శ్లోకాలు అలా ఇస్తారు. నీకు కాదు అర్థం అవ్వవలసింది అమ్మవారికి, అమ్మవారికి అర్థమైతే నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు కూడా అలా ఉండడం అలవాటు చేసుకుని దాంపత్యం వర్ధిల్లు. ధమ్మిల్లకాయైచ జటాధరాయ, అమ్మవారిది ధమ్మిల్లం. ధమ్మిల్లము అన్న మాటకు అర్థం ఏంటంటే సంస్కృతంలో సంస్కరింపబడి ముడివేయబడిన జుత్తు అని అర్థం. సంస్కరింపబడుట అంటే ముద్దలుగా కానీ చిక్కులుగా కానీ విరబోసి కానీ ఉండకూడదు. దాన్ని సంస్కరించడము అంటే దువ్వెన పెట్టి చక్కగా దువ్వుకుని తలకి ఏదో సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాన్ని రాసుకుని అలది ఆ కొప్పుగా, కబరీబంధము అంటారు, కొప్పుగా వేసుకుని ఉండాలి. ఇప్పుడు ఆ కొప్పుని కొప్పుగా విడిచిపెట్టకూడదు, అలంకృతమై ఉండాలి. సిగలో పువ్వులు ఉండాలి, ముందు భాగంలో బొట్టు ఉండాలి. ఇక్కడ బొట్టు పెట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే మొట్టమొదట ఆడదానికి ఎప్పుడు చెరిగిపోని బొట్టు ఎక్కడా అంటే ఇక్కడ. ఈ బొట్టు మరుగున పడుతుంది, ఒక్కొక్కప్పుడు చెమట పట్టినప్పుడు, స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది. ఎప్పుడూ మరుగున పడకుండా ఉండేది, అందుకే మరుగు పడకూడదని సింధూరం అలదుకుంటారు. సింధూరం తడి తగిలి కడిగినా కూడా పోదు, మరకుండిపోతుంది. భర్త ఐశ్వర్యాన్నంతటినీ ఇక్కడి బొట్టు చేత నిర్ణయిస్తారు. శంకరుడు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని మీద. తనోతు క్షేమం నస్తవదన సౌందర్యలహరి అంటారు. ఇక్కడి బొట్టు చాలా ప్రధానం, ఇది కూడా చాలా ప్రధానం. కానీ పురుషుడు పెట్టుకుంటాడు, స్త్రీ పెట్టుకుంటుంది. పురుషుడు పెట్టుకోంది, స్త్రీ పెట్టుకునేది ఇక్కడ. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకుని. కబరీబంధము చిక్కులు లేకుండా ఉండాలి. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. ఒత్తైన జుత్తు చిక్కుముడులు లేకుండా చక్కగా దువ్వెనతో సంస్కరించుకుని ఆ కొప్పుని ముడి వేసుకుంటుంది. ఎప్పుడు? భర్త నిద్ర లేవక ముందు. భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు. అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది. శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు. మొదటి అభిషేకం జ్ఞానప్రసూనాంబకి చేస్తారు. ఎందుకో తెలుసా అండి? ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడినీళ్లు పట్టుకెళ్లి పూజామందిరంలో పెడితే యజమాని లేస్తాడు తప్ప యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని, ఆయనే మడినీళ్లు పెట్టుకుని, ఆయనే నైవేద్యానికి పెట్టుకుని, ఆయన కర్మక ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ 7:30కి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు, ఆవిడ పాడైపోయిందని గుర్తు. అనారోగ్యం అయితే మాత్రం మినహాయి. అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు. కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇదిగో ప్రధాన కర్తవ్యం ఇదే. ఆయన పూజా మందిరాన్ని తుడిచి సిద్ధం చెయ్యాలి. అది ఒక్క భార్యకి, కొడుక్కి, మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు, కోడలికి, వీళ్ళకి మాత్రమే అధికారం. పూజా సంచయాన్ని ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు. ఒక్క వీళ్ళకి మాత్రమే
ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సర్దే అధికారం ఉంటుంది. అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తు ఏమిటంటే, గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు. గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడు అనుకోండి, అది గురువు గారికి ఏమీ లోపం కాదు, శిష్యుడు భ్రష్టుడయ్యాడని గుర్తు. సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే, గురువు గారి వస్తువులు పట్టుకునే అధికారం తనకుంది, ఉపదేశం పొంది. కాబట్టి గురువు గారి వస్తువుల్ని శిష్యుడు పట్టుకుంటాడు. ఆయన కమండలాన్ని, ఆయన బట్టని, స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకుని వస్తారు వెనకాల. అంటే మర్యాదతో వాళ్ళు తడిస్తున్నారని గుర్తు. ఆయన పట్టుకోలేదనుకోండి, గురువు గారికి నష్టం లేదు, తను చేద్దాన్ని పట్టుకుపోతాడు. కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు, వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వదులుకున్నారు. కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధం అవ్వాలి. తను సిద్ధం అవ్వడంలో కీచ సంస్కారము కూడా చేసుకుంటుంది. అథవా ఇంత చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు, చివర మళ్ళీ పాయ అల్లేసుకుంటారు ఒకసారి. అందుకే జ్ఞానప్రసూనాంబ మొదటి అభిషేకాన్ని పొందుతుంది. అసలు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకెక్కడ కనపడదు. ఎందుకో తెలుసా అండి? శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నన్ని వైవిధ్యాలు మీకు ఏ క్షేత్రంలోనూ కనపడవు. శివలింగం పక్కనే అమ్మవారు ఉంటుంది. ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగం అటు చూస్తుంది, తూర్పుకి పశ్చిమానికి అమ్మవారు తూర్పు చూస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రం లోపలికి వెడుతూనే దూర్జటి రోమశ మహర్షి యొక్క సమాధులు ఉంటాయి. వాళ్ళు భక్తులు తమ మించి వెళ్లాలని కోరుకున్నారు. అందుకే 2 గడపలు, కంచు గడప కూడా ఉంటుంది, దాటి వెడతారు లోపలికి. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా పడితే లోపలికి వెళ్ళకూడదు. అసలు నిజంగా మాట్లాడాలంటే జింక చర్మం కట్టుకుని వెళ్ళాలి శౌచం కోసం. అలా వెళ్ళలేదేమోనని మీరు లోపలికి వెళ్ళగానే ఎడం పక్కకి తిరగగానే గణపతి దేవాలయంలో ముందర నరమృగ రూపం ఒకటి ఉంటుంది. అది కృష్ణాజినం జింక రూపంలో ఉండి మనిషి ముఖంతో ఉంటుంది విఘ్నేశ్వరుడి ముందు. దాన్నోసారి చేతితో తడివి గుళ్ళోకి వెళ్ళాలి. అక్కడొక్క చోటే సుబ్రహ్మణ్యుడికి చెంగల్వరాయుడు అని పేరు. అందుకే శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా అంతా చెంగయ్య, చెంగమ్మ, చెంగప్ప ఆ పేర్లుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వరాయుడు అన్న పేరు ఉన్నది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రమునందే. నవగ్రహాలు లేకుండా శనీశ్వర గ్రహం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క శ్రీకాళహస్తి ఉంది. పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వరదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే. శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపావుని వడ్డాణంగా పెట్టుకుంటుంది, కేతుగ్రహాన్ని వడ్డాణంగా పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారి నడువుకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్లి చూస్తే, దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం, అవయవాలు పోవడం, మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానమునందు జ్ఞానం అంకురిస్తుంది. అందుకే జ్ఞానప్రసూనాంబ సర్పాన్ని వడ్డాణంగా పెట్టుకునేది అక్కడ ఒక్కచోటే. అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు, అభిషేకం లేదు, ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు. 2 పర్యాయాలు పొరపాటున అర్చకుల యొక్క వేళ్లు తగిలాయి. ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయి బూది అయిపోయి పడిపోయింది. 2వసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయింది. ఆ వేలంతా బంగారం అయిపోయింది. ఇప్పటికీ ముట్టుకోరు. కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాల్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో. ఇంకెక్కడా ఏ శివాలయంలో తీర్థం ఇవ్వరు. పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అదొక్కటే. సువర్ణముఖరికి ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం, సువర్ణముఖరికి అటు 7 కొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం. పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు 2 కూడా. అక్కడ తీర్థాన్ని ఇస్తారు. స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు. అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే 12 రాశులు ఉంటాయి. మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కిందకెళ్ళి మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది. సహస్రార చక్రాన్ని చూడాలి అంటే మీరు ఎక్కడా చూడడం కుదరదు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం బయటికి వచ్చి ఇలా తల పైకెత్తి చూస్తే సహస్రార చక్రం ముద్రింపబడి ఉంటుంది. అది కూడా రసాయనాలు కలిసినటువంటి పెయింట్తో కాదు, ఓషధులను తెచ్చి 400 సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్ ఇప్పటికీ అలాగే ఉంది. ఆ పైన ఉంటుంది ఇప్పటికీ. నరసింహస్వామి వారు, మార్కండేయ స్వామి వారు ఇద్దరూ ప్రతిష్ఠించిన శివలింగాలున్న దేవాలయం ఒక్క శ్రీకాళహస్తియే.
భృత్యుడికి పెద్ద స్థానం ఇచ్చి యజమాని తక్కువగా నిలబడిన క్షేత్రం శ్రీకాళహస్తి. కొండ మీద మహానుభావుడు కన్నప్ప ఉంటాడు, కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు. ఇంకా విచిత్రం తెలుసా, శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు జరిగితే ధ్వజారోహణం చేసేది శివాలయంలో కాదు, కొండ మీద ఉన్న కన్నప్ప దేవాలయంలో ఎగరేస్తారు. ఇంకా విచిత్రం చెప్పనా, మీరు శిఖరాలు చూడడానికి వెళ్ళినప్పుడు శివలింగాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి శివలింగం యమధర్మరాజలింగం ఉండదు, చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం ఉంటుంది. ముందు తన భృత్యుడు చిత్రగుప్తుడు అంత బాగా రాస్తాడు కాబట్టి లెక్కలు యమధర్మరాజు గారు ధర్మం తప్పడన్న పేరు వచ్చింది. ఆయన తేడాలు రాస్తే ఈయనకి అపఖ్యాతి వస్తుంది. అంత బాగా పనిచేసే భృత్యుడు కాబట్టి ముందు చిత్రగుప్తుని లింగం. చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైంది ఏది అంటే బొటనవేలు. బొటనవేలు లేదనుకోండి, మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు. ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి. బొటనవేలితో మిగిలిన వేళ్లు కలిసి పట్టుకుంటాయి దేన్నైనా. ఇది లేకపోతే ఈ 4 వేళ్లకి ఆధారం లేదు. అందుకే చిత్రగుప్త ప్రతిష్ఠ లింగం బొటనవేలు రూపంలో ఉంటుంది. ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్ఠ లింగం, ఆ పక్కన ధర్మరాజ ప్రతిష్ఠ లింగం, ఆ పక్కన చండికేశ్వరుడు. సరే, ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవము నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది? ఇన్ని వైవిధ్యాలున్న క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి. శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మొదటి అభిషేకం ఆవిడికి అక్కడ. అంటే ఇంటి ఇల్లాలు ఎలా ప్రవర్తించాలన్నది చూపిస్తుంది అక్కడ. ఎందుచేత ఆవిడ ధమ్మిల్లకాయైచ జటని కొప్పుగా వేసుకుంటుంది. జటని కొప్పుగా వేసుకుంటుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? కొప్పు వేసుకోవడానికి తగినంత పెద్ద కేశపాశం ఉండాలిగా. అంత పెద్ద కేశపాశాన్ని చుట్టి వేస్తే కదా పెద్ద కబరీబంధం. అంత పెద్ద మురుంటే కదా సంపంగి పూల దండలు, అశోక పుష్పముల దండలు వంటి వాటిని తురిమినప్పుడు మొయ్యగలిగినటువంటి శక్తి కబరీబంధానికి ఉంటుంది. ఏదో ఇంత చిన్న ముడి అనుకోండి, అందులో అంతంత పువ్వులు ఏం పెడతారు మీరు? అందులో అంతంత పువ్వులు పెట్టడానికి ఏమి ఉండదు. ఎవరైనా పట్టుకొచ్చి చామంతి పూల దండ ఇచ్చి కొప్పులో పెట్టుకోండి అంటే, అయ్యో నాకు అంత పెద్ద కొప్పు లేదమ్మా, ఏదైనా చిన్న పువ్వులు ఇవ్వండి అని జాజి పూల దండలో చిన్న ముక్క పెట్టుకోవాలి, అంతే కదా. కాబట్టి ఆవిడనంత పెద్ద కబరీబంధము. ఏమండి మీరు ఎందుకంత వర్ణిస్తున్నారా కబరీబంధాన్ని అని మీరు నన్ను అడగచ్చు. సాధారణంగా లోకంలో నియమం ఏమిటంటే, ఏ స్త్రీ యొక్క కేశపాశాన్ని పురుషుడు తదేక దృష్టితో చూడకూడదు. ఒక్క తన భార్య కేశపాశం వంక తప్ప అన్య స్త్రీల యొక్క కేశపాశం వంక పురుషుడు చూడకూడదు. ఎందుకంటే కేశము మోహకారకము. ప్రత్యేకించి స్త్రీల యొక్క కేశపాశం ఏది ఉంటుందో అది మోహకారకము. నేను పరమ పవిత్రంగా మాట్లాడుతున్నాను, మీ యందు కామాక్షిని చూసి మాట్లాడుతున్నాను. నేను శాస్త్రం మాట్లాడుతున్నాను తప్ప ఇంకేం కాదు. కాబట్టి స్త్రీ కేశపాశముల వంక తదేక దృష్టితో చూడవద్దు అని పురుషుడికి నిషేధం. అమ్మవారి కేశపాశం వంక ప్రయత్నపూర్వకంగా చూడాలి ధ్యానంలో. ఎందుకో తెలుసా? అలా చూస్తే అజ్ఞానం పోతుంది. ధులోతుధ్వాంతం అంటారు శంకరాచార్యుల వారు. ఆ కేశపాశానికి ఆ లక్షణం ఉంది. అయితే అమ్మవారి కేశపాశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది చాలా నల్లగా ఉంటుంది. చాలా నల్లగా ఉంది అంటే అర్థం ఏమిటంటే ఆవిడ నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. ఏమండి నిత్య యవ్వన అంటే ఆవిడ అలా ఎలా ఉంటుంది? మరి పూర్వజ, అందరికన్నా ముందు పుట్టిందిగా. అందరికన్నా ముందు పుట్టిన అమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మలమ్మన ఉండడి అమ్మ దుర్గమాయమ్మ అయితే ఆవిడ జుట్టు తెలిపైపోతూ నమ్మితి నామనమ్మున సనాతనులైన ఉమామహేశులన్నని కదా పోతన గారు. సనాతనులైన ఉమామహేశులన్ అంటే మరి ఆవిడ జుట్టు తెల్లబడదు, పడదు. ఎందుకు తెలిపెక్కదు అంటే ఆమె కేశపాశము నల్లగా ఉంటుంది అంటే కాలమునకు మనందరం వశులమైపోతాం కాబట్టి జుట్టు తెల్లబడిపోతాం. జుట్టుని పరమేశ్వరుడు ఎందుకు తెల్లబరుస్తాడో తెలుసా? ఓ కారణం ఉంది. మీతో చెప్పాను కదా, తెలుపు శాశ్వతము. ఎందులోంచి ఇదొచ్చిందో అందులోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. పెరిగే రోజులు వెళ్ళిపోయాయి. శరీరము పెరిగేది, బలాన్ని పొందే రోజుల్ని శరీరం అంటారు. ఇంకా దహింపబడడానికి సిద్ధమైపోతుంటే దేహము అంటారు. ఊరే ఎన్నాళ్ళు ఉన్నావో అంతకాలం ఇంకుండవు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసేసుకో. మళ్ళీ ఇందులోకి రాగలవో రాలేవో తెలియదు, ఇందులోకి వెళ్ళిపోతావో. ఇందులో ఉండగా చేయి, ఇది దాటితే ఇక చేస్తావని నమ్మకం లేదు. కాబట్టి చేసేసుకో.
అని ఒక సంకేతం ఇవ్వడానికి తెల్లవారి లేచి తప్పకుండా దువ్వుకుంటాడు కాబట్టి దీన్ని తెలుపు చేస్తాడు. ఇంకొక మాట నేను ఎందుకు అనాలి, నేను అనను, మీకు అర్థమైపోయింది. మనమే రంగేసేస్తే ఇంకా వాడిని ఉద్ధరించగలిగిన వాళ్ళు లేడు. కాబట్టి ఆయన తెలుపు చేయడం వెనక ఉండే లక్షణం అందుకుంటుంది. అందుకే మిగిలినవి వివర్ణము కావు, కేశములు మాత్రం రంగు మారిపోతాయి. కాబట్టి అమ్మవారి జుట్టు తెలిపెక్కలేదు అంటే కాలమునందు ఆమె వశపడదు. కాలమునకు మనం వశపడిపోతాం కాబట్టి కాలంలో పడిపోతాం. జనన తేదీ ఒకటి ఉంది అంటే మరణ తేదీ ఉంటుంది, వెళ్ళిపోతాయి కాబట్టి మనం కాలమునకు వశపడిపోతాం. 6 వికారములు పొందేస్తుంది శరీరం. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించిపోయినది. కానీ అమ్మవారు అలా కాలమునకు లొంగిపోయేది కాదు. కాబట్టి ఆవిడ నిత్య యవ్వన